ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి 'పుష్ప 2' సినిమాకి సంబంధించి మెయిన్‌గా మనకు అవసరమైన ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. సో, ప్రెజెంట్ ఇందులో దాదాపుగా మ్యాటర్ ఏంటంటే 'పుష్ప 2' సినిమా అయితే రిలీజ్ అవుతుంది December 5th. సో, టికెట్స్ ఎలా అని చాలామంది అయితే షాక్ అవుతుంటారు. అలాగే చాలామంది కష్టపడుతుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సేవ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మంచి రీచ్ ఉంటుంది. సో, పుష్ప గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వద్దామా. సో, మ్యాటర్ ఏంటంటే 'పుష్ప 2' సినిమాకు దాదాపు టికెట్స్ అయితే హై వోల్టేజ్లో నడుస్తున్నాయి. సో, మార్కెట్లో టికెట్స్ ఎలా ఉన్నాయంటే తగ్గేదేలే అంటున్నాయి. సో, ఎక్కడ కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా, ఎప్పుడెప్పుడు బుక్ చేద్దామా టికెట్ అనే విధంగా రిఫ్రెష్ చేస్తున్నారు క్రోమ్లో కానీ, అలాగే బుక్ మై షోలో కానీ, చాలా మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర కానీ. సో, చూసుకుంటున్నాం కదా, పేటీఎంలో కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో ఎక్కడ చూపించట్లేదు అనే వాళ్ళకు ఇప్పుడు నేను ఇచ్చే ఈ అప్డేట్, ఈ విషయం మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్ప గాడి రూల్ ఇప్పుడు ఓన్లీ ఇండియాలో కాదు, ఓవర్సీస్ మొత్తానికి షేక్ చేసేస్తుంది. సో, ప్రజెంట్ బుకింగ్ ఓపెన్ గురించి మాట్లాడుకుంటే, సో ఓవర్సీస్లో ఆల్రెడీ ఈరోజు ఖచ్చితంగా అయితే అంటే December 1st ఓపెన్ అవుతున్నాయి. సో, అదేవిధంగా ఇండియాలో ఎప్పుడు ఓపెన్ చేస్తారు మనకు బుకింగ్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ వచ్చేసి December 2nd ఈ మూవీకి సంబంధించి టికెట్స్ అయితే సాలిడ్గా ఓపెన్ చేయబోతున్నారు, వైల్డ్గా బుక్ చేస్తున్నారు. సో, మొత్తానికైతే బుక్ మై షోస్ అలాగే పేటిఎం, సో ఏ షో కంపల్సరీ ఏ టికెట్స్కైనా సరే క్రాష్ చేయడానికి పుష్పగడ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి దాదాపుగా అయితే హైప్ మాత్రం హై వోల్టేజ్లో ఉంది. ఇక ఈ సినిమాకు మాత్రం టికెట్స్ ఉన్నాయి చూడు, రేట్స్ మల్టీప్లెక్స్లు అలాగే సింగిల్ స్క్రీన్స్ ఇంకా ఏది కూడా వదిలిపెట్టలేదు భయ. సో, ఎక్కడ చూసినా కూడా ఫుల్ హైప్ ఉంది ఈ సినిమాకి అయితే. సో, ఫ్యాన్స్ కావాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హేట్ చేసే వాళ్ళైనా లైక్ చేసే వాళ్ళైనా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప గాడి రూల్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్లో చూసాం, కానీ సెకండ్ పార్ట్లో అంతకు మించి ఉంటుంది. అది జస్ట్ ట్రైలర్, ఇది అసలు సినిమా అని చెప్పి అనే విధంగా సుకుమార్ గారు అయితే హైప్ ఇచ్చేశారు. సో, క్యారెక్టరేషన్ పరంగా చూసుకుంటే, ట్రైలర్ చూసుకుంటే, పాటలు చూసుకుంటే, సో ఈ సినిమాకి లేని హైప్ ఈ సినిమాకు MP3 సాంగ్ తెలుసు కదా, మెలోడీస్ కానీ అలాగే ఐటమ్ సాంగ్ కానీ, ఇంకా రేపు అంటే December 1st కంపల్సరీ పుష్ప సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రాబోతుంది, ఆ ఫీలింగ్ సాంగ్. సో, ఆ ఫాస్ట్ సాంగ్లో మాత్రం పుష్పక్ గాడు మాత్రం మాస్ ర్యాంపేజ్ అండ్ డ్యాన్స్ ఉంటుంది భయ, వేరే లెవెల్ అంట. అసలు ఆ ర్యాంపేజ్ ఎందుకు అంత హైప్లో పెట్టారంటే, ఈ సాంగ్ దాదాపుగా అయితే DSP గారు అలాగే దాదాపుగా తమన్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తారంట. సో, ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఎటువంటి హైప్ లేకుండా కూడా రీసెంట్గా మనకు చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో మనకైతే DSP గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఖచ్చితంగా అయితే పుష్ప సినిమా నుంచి ఊర మాస్ సాంగ్ రాబోతుంది December 1st. సో, December 1st అని చెప్పలేదు, కానీ నెక్స్ట్ వీక్ అయితే రాబోతుందని చెప్పి చెన్నైలో చెప్పాడు. సో, మనం చెప్తున్నాం ఈ అప్డేట్ ఏంటంటే December 1st ఖచ్చితంగా పీల్ సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్లో ర్యాంపేజ్ మాత్రం మామూలుగా ఉండదు. అల్లు అర్జున్ గారికి రష్మిక, సో ఇద్దరు మాత్రం కాంబినేషన్లో వేరే లెవెల్ భయ. అసలు స్టెప్స్ మాత్రం తీసాడు అంతే, మామూలు కాదు. సో, ఈ సాంగ్ సంబంధించి మనకు దాదాపుగా అయితే హై లెవెల్లో ఉందంట. సో, ఈ సాంగ్ ఒక్కటే హైలైట్ అయిపోతుంది. ఎందుకు ఇంత పెద్ద హైప్ ఇస్తున్నానంటే, ఈ సాంగ్ సినిమాలో ఎన్ని సీన్స్ ఉన్నా కూడా ఈ సాంగ్ ఇచ్చే హైప్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు డ్యాన్స్లు వేశారంట, స్టెప్స్ మాత్రం వీరగా తీసేశాడు. సో, మొత్తానికి రష్మిక మందనని డ్యాన్స్ వేయలేక పక్కన చదివిలో కూర్చుందంట. సో, ఆ విధంగా వేశారంటే అర్థం చేసుకోండి, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నిజ విశ్వరూపం అలాగే విశ్వరూపం చూపించడానికి ఈ సినిమాలో ఈ సాంగ్ ఒక్కటి చాలు. సో, సినిమాకు ఉన్న హైప్ మాత్రం వేరే లెవెల్ అయితే. సో, మొత్తానికి అయితే బుకింగ్స్ మాత్రం December 2nd ఓపెన్ కాబోతున్నాయి. ఖచ్చితంగా అయితే మనం ఖచ్చితంగా December 1st నుంచి నైట్ నుంచే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో, ప్రతి ఒక్కరు వెయిట్ చేసే కూడా టికెట్స్. సో, టికెట్స్ మాత్రం దొరుకుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి హైప్తో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమాకు పెట్టుబడి పెట్టింది 500 కోట్లు అయితే వసూలు చేయడానికి దాదాపుగా ముందరనే అడ్వాన్స్గా ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారు కదా. సో, ఆ బిజినెస్లో దాదాపుగా 1000 కోట్లు బిజినెస్ చేసిన ఏకైక సినిమా మన పాన్ ఇండియా స్టార్ అలాగే ఐకానిక్ స్టార్ అయిన అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 దాదాపు అయితే 1000 కోట్ల బిజినెస్ చేసింది. కానీ బడ్జెట్ ఏమో 500 కోట్లు. ఇందులో దాదాపుగా పుష్పగాడి రూల్ అంటే దాదాపు 300 కోట్లు పుష్పగాడికి రెమ్యునేషన్ ఇస్తున్నారు. సో, ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమాలో ఫహద్ ఫజిల్కి దాదాపు 10 కోట్లు ఇస్తున్నారు, ఇంకా రష్మిక మందనకు 12 కోట్లు ఇస్తున్నారు. అంటే చూసుకోండి మరి, ఇందులో ఇంత పెద్ద కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా పుష్పరాజ్కి ఎందుకు ఇంత హైప్ అంటే, ఆయన క్రియేట్ చేసిన హైప్ ఈ సినిమాలో ఎక్కడ లేని విధంగా ఒక క్యారెక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే అది పుష్పరాజ్ అంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్. సో, అందుకని చెప్పి ఆయనకు 300 కోట్లు ఇవ్వడం జరిగింది. సో, ఈ సినిమాలో ఎలివేషన్ ఇచ్చే సీన్స్ అంటే ఏం పెద్దగా లేవు, కానీ అక్కడ ఉన్నది పుష్పరాజ్. ఆయన క్యారెక్టరేషన్ ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఆయన యాక్టింగ్ స్కిల్స్ వల్ల ఈ సినిమా కంపల్సరీ ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. సో, నాట్ ఓన్లీ సుకుమార్, సో సుకుమార్ గారు ఈ క్యారెక్టర్ కోసం చాలా పదును పట్టారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేశాడు. సో, ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ December 2nd స్టార్ట్ కాబోతున్నాయి. సో, మీరు
మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇంకా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా December 2 అంటే మన ముందరనే ఉండాలి. December 1 నైట్ నుంచి చూసుకుంటూ బుకింగ్స్ ఓపెన్ అవుతాయా, సాలిడ్గా స్టార్ట్ చేద్దామా, లేకుంటే ఫ్రెండ్స్ సర్కిల్లో సో ఇదే సో ఎలాగైనా సరే టికెట్స్ మాత్రం మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికైనా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. సో పుష్పక రూల్ ఏ రేంజ్లో ఉండబోతుందో, అదే కలెక్షన్స్ మాత్రం సునామీ సృష్టించబోతుందా, అలాగే ఏపీ టీఎస్టీలో దాదాపు అయితే 212 కోట్లు గ్రాస్ వసూలు చేయాలంట ఓపెనింగ్స్ డే. సో ఎలా ఉంటుందో మరి, ఇంత గ్రేట్ మరి ఆపర్చునిటీ ఈ సినిమాకు రావడం చాలా గ్రేట్. సో అది కూడా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఎటువంటి డైరెక్షన్ ఇంపాక్షన్ లేకుండా ఓన్లీ హీరో మీద డిపెండ్ అయిన సినిమా ఇదే. సో అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి గారికి సాధ్యం కాని సినిమా ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తే మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారి బేబుల్ 2 రికార్డ్ దాదాపుగా 223 కోట్లు ఆ రికార్డ్ని బ్రేక్ చేసిందంటే ఈ సినిమా దాదాపు చరిత్ర సృష్టించినట్టే. సో హిస్టారికల్ రికార్డ్. సో మొత్తంగా పుష్ప 2 సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టికెట్స్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి. సో దొరికిన వాళ్ళకి కంపల్సరీ కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి టికెట్స్ ఇస్తున్నాం. సో ఖచ్చితంగా ఫస్ట్ ఎవరు కామెంట్ ఇస్తారో వాళ్ళకి టికెట్స్ వస్తాయి. సో పక్కాగా బుక్ చేసుకోండి. మనది కంపల్సరీ DSM 2.0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైవ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా లైక్ చేయండి. ఇంకా ఏమైనా సరే టికెట్స్ కావాలంటే పక్కా దొరకని వాళ్ళకి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను ఇస్తా టికెట్.